పట్టణాలకు దూరంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే వసతి ప్రధాన సమస్య. ఆ సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్కు చెందిన వైద్య దంపతులు కుమార్, సుష్మా 20 మంది సభ్యులతో ఓవర్ ల్యాండింగ్ ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించారు. ఈ సభ్యులు హోటళ్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా కార్లపైనే టెంట్లు ఏర్పాటు చేసుకుంటారు. ప్రస్తుతం ఈ సమూహంలో 500 వరకు సభ్యులున్నట్లు వైద్య దంపతులు తెలిపారు. తాజాగా వీరు సంఘం 2025 నినాదంతో 120 వాహనాలతో ఒడిశాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. పార్ట్ ఆఫ్ అసోసియేషన్ ఓవర్ ల్యాండింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి నేను దాని ఫౌండింగ్ మెంబర్స్ కూడా. సో ఒక 20 మంది కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు. మా దగ్గర ఇప్పుడు ఒక 500 ఫ్యామిలీస్ ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఉన్నారు. సో అందరి దగ్గర ఏంటంటే ఎవరిది వాళ్ళది పడుకోవడానికి జాగా కార్లోనే, వండుకోవడానికి ప్లస్ పవర్ జనరేషన్కి సోలార్ ప్యానెల్ ప్లస్ వేస్ట్కి గార్బేజ్ బ్యాగ్స్. సో మేము ఎక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేసినా కానీ ఆ ట్రాష్ అంతా తీసేసి ఒక చోట ఒక గుంట తవ్వి దానిలో పెట్టేస్తాం. సో ఎక్కడ కూడా పోయిన ప్లేస్ ఎట్లాగైతే వెళ్ళామో అలాగే వచ్చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఒక స్టేట్ ఎన్నుకొని అక్కడ ఒక 100 to 150 ఫ్యామిలీస్ కలుస్తాం ఆల్ ఓవర్ ఇండియా నుంచి. సో ఈ ఇయర్ ఒడిస్సాలో కలవడం జరిగింది. ఇప్పుడు ప్రతి వెహికల్ వాళ్ళ డైరెక్షన్స్లో వెళ్ళిపోతూ, కొన్ని వెహికల్స్ క్యాంపింగ్ చేసుకుంటూ వాళ్ళ డైరెక్షన్లో పోతున్నాయి. ఇప్పుడు ఒడిస్సాలో మన దియోమాలి దగ్గర నుంచి మన పూరి, హీరాకుండ్ డ్యాము, మన సోనాపూర్ బీచ్, ఇవన్నీ ఏరియాస్ కవర్ చేసుకుంటూ ఇప్పుడు కోరాపుట్కి వచ్చి కోరాపుట్లో పైన క్యాంప్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ మాచ్కుండ్ రివర్ అండ్ రిజర్వాయర్ దగ్గర క్యాంపింగ్ చేశాము.